గోడేసే గుంత కాడా ఒలల్లనా మూట దోలే బాయి కాడా ముజ్జురాల వాన కురిసే వద్దు పోర సార సమురారా నా అందగాడా ముజ్జురాల వాన కురిసే వద్దు పోర సార సమురారా నా అందగాడా. అంటే మీరు పాటలు పాడడం ఎప్పుడు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారా? ఎలా? చిన్నప్పటి నుంచే వచ్చేది. అవునా? అమ్మ పాడుతుంటే వినేది. 12 స్తంభాల పందిట్ల ఉయ్యాల పడుకున్న సాంబయ్య లెగరా లెగరా సాంబయ్య లెగరా నా అయ్య లెగరా పరమాత్మ లెగరా. ఇప్పుడు మంచిగా హిట్ అయింది, మంగ్లీతో పాడిన పాట మంచి హిట్ అయింది, ఒకసారి మా కోసం పాడతారా? రావు తల్లి రేణుకెళ్ళమ్మ మిమ్ము రాజుగారి విలువనంతే రేణుకెళ్ళమ్మ తూర్పు రాజులు రేణుకెళ్ళమ్మ టుంగుట్టు ఇయ్యాల తెచ్చినారు రేణుకెళ్ళమ్మ. రావు తల్లి రేణుకెళ్ళమ్మ మిమ్ము రాజుగారి విలువనంతే రేణుకెళ్ళమ్మ. మంగ్లీతో పాట అనగానే మీకు ఎలా అనిపించింది అసలు? నాకు చాలా సంతోషం అనిపించింది. ఎంతో మంది దగ్గర చూస్తుంటారు మంగ్లీ గారితో పాడాలని. సో ఇప్పుడు అసలు ఈ జనరేషన్ లో ఇవి లేవు ఎక్కువ. అంటే మీరు ఇప్పుడు ఏం చెప్పబోతారు? అంటే దాని గురించి మీరు ఏం చెప్పబోతారు? అసలు బయటకు ఆడవాళ్ళు ఎందుకు వెళ్ళేది? అవును, ఏదో ఆ దేవుడు అదృష్టం కొద్ది ఆ కోలాటాలు అనేది బయటకు రాబట్టికి ఆడోళ్ళు వేయడం చేయడం పాడడం అవకాశాలు దాని పుణ్యాన అందరు కూడా వెళ్ళగలుగుతారు అన్నట్టు. నాట్లలో పోయేటప్పుడు పాటలు పాడతారు కదా అందరు కలిసి. మంచి నీళ్ళ మరి బాయి కాడా మారు మల్లె మరి తోట కాడా అమ్మయ్యవరే కమ్మోరి కాంత బంగళ బింద సేత పట్టింది బగర బింద సేత పట్టింది బావ నీళ్ళకు బయలుదేరింది. చిన్నప్పుడు మీ అమ్మ వాళ్ళు ఏం పాటలు పాడేవారు? నా కోడిని ఎవరు తిన్నారా అమ్మల్లారా అక్కల్లారా సెల్లెల్లారా చెప్పారేమే నా కోడిని ఎవరు తిన్నారో పటినోనికి జట్ట బుట్ట వాని కాలుకు పుండు బుట్ట వాడు దస్తే బొంద బెట్ట నా కోడిని ఎవరు తిన్నారో అమ్మల్లారా అక్కల్లారా చెల్లెల్లారా చెప్పారేమే నా కోడిని ఎవరు తిన్నారో. శివుడు మీ దగ్గర ప్రత్యక్షమైతే మీరు శివుణ్ణి ఏం కోరుకుంటారు? నేనేం కోరుకుంటా అంటే ఫస్ట్ కోరుకునేది అమ్మ ఇప్పుడు ఒక సాంగ్ ట్రెండింగ్ లో ఉంది కదా, పుట్టుట్టే రొట్టెల సాంగ్. ఆ సాంగ్ మీకు వచ్చా? ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండంగా పసిపోయిన రొట్టెలకు పోతివా నాదా ఒక్కదాన్ని ఉండలేను అరుగు మీద పడలేను మన సక్కంగా మన ఇల్లు దొక్కోయినాదా ఒక్కదాన్ని. ఇప్పుడు ఇన్ని పాటలు పాడారు కదా, ఒక ఆడపిల్ల గురించి ఒక పాట పాడట. అమ్మా మా కళాశాల కామాందు నిలయమయ్యే నీ ఆడపిల్లగా జన్మనెత్తుట మహాశాపమయ్యే గడుప దాటి ఒక అడుగు వేస్తే గుండెల్ల వణుకు బుట్టే గులాబీలతో ఎంటబడుతో ఆకాశాయికెళ్తే నా మనసు నీకు ఇచ్చానని ఒకడు మనసు ఇమ్మని అంటాడొకడు. రామ్ తల్లి రేణుకెళ్ళమ్మో రాజుగాని పిలువదంటే ఎల్లమ్మ. నమస్తే, వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ యాంకర్ పర్వీన్ ని మాట్లాడుతున్నా. సో ఎప్పుడు ఏంటి స్టూడియోలో ఉండేది ఒక్కసారిగా బయటకు వచ్చింది ఏంటి అనుకుంటున్నారా? సో నేనైతే ఒక వ్యక్తిని పరిచయం చేయబోతున్నా. తన గొంతు వింటే మాత్రం చాలా హాయిగా అనిపిస్తుంది. తన మాటలు కానీ తన పాటలతో మాత్రం అందరి హృదయాలను గెలుచుకుంది తను. మరి సో ఎవరో కాదండి, మట్టిలో పుట్టిన మాణిక్యం. సో మన నల్గొండ జిల్లా నుంచి మాడుగుపల్లి కేశవపల్లి గ్రామంలో నుంచి సో భిక్షవమ్మ ఉన్నారు. మరి రీసెంట్గా హైదరాబాద్లో బోనాల పండగకి మంగ్లీతో కలిసి పాడిన పాట సో చాలా వైరల్గా అయిపోయింది, ఒక్కసారిగా సక్సెస్ అయింది. తను ఒక్కసారిగా తన లైఫ్ స్టైల్ మలుపు తిరిగిపోయింది. సో పాటలే కాదు, ఒక మూవీలలో కూడా ఆఫర్లు వచ్చినాయి తనకి. సరే, మరి తను ఎవరో కాదు, మనతో పాటు ఉన్నారు గెస్ట్ భిక్షవమ్మ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం రా. ఎలా ఉన్నారు? బాగున్నా తల్లి. చెప్పండి అమ్మా, ఒక్క సాంగ్ తో మంచి హిట్ అయిపోయారు, అసలు సక్సెస్ఫుల్ అయిపోయారు, అసలు ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగా సంతోషం అనిపిస్తుంది. ముందుగా మీరు ఎక్కడ పుట్టారు, ఏంటి మీ అమ్మ వాళ్ళది ఎక్కడ, అవన్నీ చెప్పండి. మా అమ్మగారు కలలపాలెం,
మా అత్తగారు కేశవాపురం అన్నట్టు. ఓకే, అమ్మ వాళ్ళే. అంటే మీరు పాటలు పాడడం ఎప్పుడు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారా? ఎలా? చిన్నప్పటి నుంచే వచ్చేది. అవునా? అమ్మ పాడుతుంటే వినేది. మీ అమ్మ పాడుతుండేదా? అమ్మ పాడుతుంటే వినేది, నాన్న పాడేది, అన్నయ్య పాడతాడు, ఇద్దరు తమ్ముళ్ళు పాడతారు, అందరు పాడతారు సాంగ్స్. ఓకే, చిన్నప్పటి నుంచి అలవాటైంది. అలవాటయ్యాయి. ఓకే, స్కూల్కి వెళ్ళారు మీరు? చదువుకున్నారా? లేదురా, చదవలే. రాయడం కూడా రాదా? రాదు. ఇంకేం రాదు? ఇంకా ఏం రాదు నాకు. సరే, ఈ కోలాటాలు కూడా మీరు బాగా ఆడతారు, ఇట్లా పాడిపిస్తారని విన్నాను, నిజమేనా? అవును, కోలాటాలు నేర్పిస్తారా? ఓకే, కోలాటాలు అంటే ఎట్లా చిన్నప్పటి నుంచి? అది కూడా చిన్నప్పుడు అప్పుడు నాన్న నేర్పించిండు కానీ మేము ఇక మళ్ళీ మధ్యలో ఏం వేయలేదు. ఇక్కడ అంతా చుట్టుపక్కల నేర్చుకుంటారు అని మేము యామలపల్లి సైదుల్ మాస్టర్ అని ఉండేది. సైదుల్ మాస్టర్ ని పిలిపించి మేము ఒక 28 మంది అయ్యి నేర్చుకొని నేర్పించిన నేను మళ్ళీ. ఓకే, ఇంకా అన్ని ప్రోగ్రామ్స్ మీరే తీసుకెళ్తుంటారా? నేనే తీసుకెళ్తా. ఓకే, ఎట్లా అక్కడ పాటలు పాడడమా లేకుంటే ఎట్లా? పాడుకుంటా వేయించాలి. అవునా? డప్పు కొట్టించుకుంటా, వేరే వాళ్ళ డప్పుకు పెడతా. అంటే మా బాబాయ్ కొట్టింది డప్పు ఇంత ముందుకు. ఓకే, ఇక నేను ఆట ఆడించుకుంటా పాటలు పాడేది. ఓకే, ఇప్పుడు మంచిగా హిట్ అయింది, మంగ్లీతో పాడిన పాట మంచి హిట్ అయింది. ఒకసారి మా కోసం పాడతారా? పాడతా తల్లి. పాడండి. రావు తల్లి రేణుకెళ్ళమ్మ, మేము రాజుగారి విలువనం పేరేణుకెళ్ళమ్మ, తూర్పు రాజులు రేణుకెళ్ళమ్మ, టుంగుట్టియాల తెచ్చినారు రేణుకెళ్ళమ్మ. రావు తల్లి రేణుకెళ్ళమ్మ, మేము రాజుగారి విలువనం పేరేణుకెళ్ళమ్మ. రావు తల్లి రేణుకెళ్ళమ్మ, మేము రాజుగారి విలువనం పేరేణుకెళ్ళమ్మ, తూర్పు రాజులు రేణుకెళ్ళమ్మ, టుంగుట్టియాల పంపే మా తల్లి రావమ్మ. ఎంత బాగా పాడుతున్నారు అసలు. పాడుతుంటే నాకైతే ఇక్కడ అసలు మంచిగా అనిపిస్తుంది అసలు. అమ్మ, అసలు ఈ పాట మీరు పాడడానికి ఎట్లా అవకాశం వచ్చింది అసలు మీకు? భూతం రమేష్ ఫోన్ చేసిండు తల్లి. భూతం రమేష్ ఫోన్ చేసి బోనాల సాంగ్స్ ఉన్నాయమ్మా అని అడిగిండు. అడిగితే పాడుతున్నానంట, పాడి పెట్టమనంటే పాడి పెట్టిన. దామోదర్ రెడ్డి సార్కు పాడి పంపించిండంట. పంపిస్తే నాకు ఫోన్ చేసారు. నేను పోయి ఒక రోజు పోయి సురేష్ బొబ్బిలి గారి దాంట్లో రికార్డింగ్ చేస్తాడు ఆయన కాడ పాడొచ్చిన. అక్కడ పాడేస్తే ఆ పాట మంచిగా ఉందన్నారు, మంచిగా పాడాలన్నారు. ఈ నెల మొత్తం బోనాల సాంగ్ మొత్తం నీదే హిట్ కావాలని అన్నాడు సురేష్ బొబ్బిలి గారు. అన్నట్టుగానే హిట్ అయింది కదా, అట్లే అన్నారు. అంటే మంగ్లీతో ఇట్లా పాడాలనేసి చెప్పారా వాళ్ళు? ఫస్ట్ పాడినాడు లేదు, రెండోసారికి మంగ్లీ గారు వచ్చారు. ఇంకా ఆమె నేను కలిసి నేను పాడినాక ఆమె పాడింది అన్నట్టు. ఓకే, మంగ్లీతో పాట అనగానే మీకు ఎలా అనిపించింది అసలు? నాకు చాలా సంతోషం అనిపించింది. ఎంతో మంది ఎదురు చూస్తుంటారు మంగ్లీ గారితో పాడాలని. అవకాశం ఇంకా నాకు వచ్చింది, నేను చాలా సంతోషంగా ఉన్నా. ఓకే, పెద్ద సింగర్ తో పాడబోతున్నా అన్నట్టుగా ఫీలింగ్ ఇంకా ఉంటది కదరా. మంచిగా సెలబ్రిటీతో ఇంకా మంచి పాట పాడబోతున్న అవకాశం వచ్చింది. ఇంకా నాకు చాలా సంతోషం అనిపించింది, మంచిగా అనిపించింది. మంచిగా ఆమెతో ఉండడం కూడా నాకు చాలా మంచిగా, నాతో కలిసి ఉండడం అయినా మాట్లాడడం అయినా అన్ని బాగున్నాయి అన్నట్టు. మీరు ఎలా వెళ్ళారమ్మా? ఇప్పుడు మంగ్లీతో సాంగ్ అన్నారు కదా, ఇప్పుడు ఎలా వెళ్ళారు మీరు? అంటే మీతో ఎవరు వచ్చారు? నాకు మా బాబు వచ్చిండు అన్నట్టు. మా బాబు వచ్చి తీసుకుపోయింది, ఇద్దరం కలిసిపోయినాం. వాళ్ళు లొకేషన్ పెట్టారు, ఆ లొకేషన్ పట్టుకొని మేము పోయినాం. మీరు పోయి ఎట్లా సెట్ లో ఎలా అనిపించింది మంగ్లీతో? నాకు చాలా సంతోషం అనిపించిందిరా. అంటే ఒక రోజులోనే షూట్ జరిగిందా? ఒక్క రోజు షూట్ అయింది, 2 సార్లు పాడొచ్చినా, ఒక రాజు షూటింగ్. ఇప్పుడు మంగ్లీ కూడా మీతో ఉండడం ఎట్లా ఉన్నది? మంచిగా కలిసింది అసలు. అంత ఏదిగున్నా కూడా మనిషితోటి ఎవరితోటైనా ఎలా ఉండాలో అలా ఉంటది అన్నట్టు. మీకు భయం కానీ అలా ఏం అనిపించలేదు? ఫస్ట్ భయపడ్డా కానీ ఆమె నాతో మంచిగా కలిసిపోవడం, ఒక నాకు బిడ్డలాగా మంచిగా అనిపించింది, మంచిగా కలిసింది. డాన్స్ కూడా ఒక రేంజ్ లో వేసారు కదా అసలు, మామూలు కదా అసలు. చాలా వైరల్ అయిపోయింది అందరి దృష్టిలో, అసలు మీరు హైలైట్ అయిపోయారు. అసలు ఇట్లా ఉండాలమ్మా, అట్లా ఉండాలి, అట్లా పాడాలి, ఇట్లా పాడాలని మంచిగా చెప్పడం మంచిగా చేసింది అన్నట్టు. అంటే ఈ ఒక్క పాటేనేనమ్మా? దీనికంటే ముందు ఏమైనా పాట? దీనికంటే ముందు లెగరా సాంబయ్య. లెగరా సాంబయ్య. ఓకే, ఆ డైరెక్టర్ ఎవరు? చరణ్ అర్జున్ గారు. ఓహో, చరణ్ అర్జున్ గారా? ఓకే, చరణ్ అర్జున్ పరిచయం ఎట్లా మీకు ఆయనతో? అంటే నేను మాకు కొడుకే, బావగారు కొడుకే ఆయన. ఓహో, మీ రిలేషన్? కానీ అట్లా అని తెలియదు. ఫస్ట్ మేము ఉమామహేశ్వర శంకర సాంగ్కు పోయినాం అన్నట్టు. ఆ రోజు చరణ్ అర్జున్ దాంట్లోనే పాడిపించారు, అలానే రికార్డింగ్ చేయించారు అన్నట్టు ఉమామహేశ్వర సాంగ్. ఆ రోజే ఆ పాట విన్నాడు. నువ్వు బాగా పాడుతున్నావు పిన్ని, మంచిగా ఉంది, వాయిస్ బాగుంది అన్నాడు. ఒక శివరాత్రి సాంగ్ పాడమనంటే నేను 5-6 పాటలు అలా పాడినా. పాడితే అలా ఇది సెలెక్ట్ చేసుకుండు, లెగరా సాంబయ్య. ఒకసారి మా కోసం పాడతారా? పాడండి. 12 స్తంభాల పందిట్ల ఉయ్యాల పడుకున్న సాంబయ్య లెగరా, లెగరా సాంబయ్య లెగరా, నా అయ్య లెగరా, పరమాత్మ లెగరా, ఎన్నిళ్ళు సన్నీ ఏకము చేసినము సాన మడంగా లెగరా,
లెగరా సాంబయ్య లెగరా నాయ్య లెగరా పరమాత్మ లెగరా మల్లెలు మాలలు నీకోసం తెచ్చినము అలంకరించంగా లెగరా లెగరా సాంబయ్య లెగరా నాయ్య లెగరా పరమాత్మ లెగరా. ఎంత బాగుందండి అసలు నిజంగా. అసలు మీకు చిన్నప్పటి నుంచి నేను పాడాలి ఇట్లా నాకు మంచి హైలైట్ అవ్వాలి, ఫోర్ సింగర్స్ కానీ ఇవన్నీ మంచిగా ఉండాలనేసి మీరు అనుకున్నారు మనసులో చిన్నప్పటి నుంచి? మనసులో ఉండేది కానీ అంత మనం అంత దాకా పోతామా పాడగలుగుతామా అంత అవుతుందా అనేది అనుకునేది అన్నట్టు. ఓకే, ఇప్పుడు మీరు కోలాటాలు కూడా వేస్తారనేసి అన్నారు కదా, అంటే అది కూడా చిన్నప్పటి నుంచినా కోలాటాలు ఆడడం కూడా? చిన్నప్పటి నుంచే. పాటలు మీరే పాడేవాళ్ళ? నేనే పాడేది తల్లి. నేను అమ్మకి ఇట్లా పాడేది, ఆ ఊర్లో అమ్మోళ్ళ ఊర్లో కూడా పాడేది. అమ్మోళ్ళ ఊర్లో పాడిన పాటలు కూడా చాలా ఉన్నాయి అన్నట్టు. ఆ పాటలు పాడేది నేను కై కట్టిన పాటలు పాడుకునేది, అట్లా అన్ని పాడేది అన్నట్టు. ఓకే, ఇంటే పాడుతూనే ఉంటాయి అమ్మటే. అంటే ఎట్లా ఇప్పుడు గుళ్ళల్లో ఇప్పుడు ఇంకా ఎక్కడ వెళ్తే అక్కడికి వెళ్తుంటారు అనమాట? గుళ్ళకు ప్రోగ్రాంలకు ఉందని ఫోన్ చేసిరు అనుకో మేము వెంబటే వెళ్తాం అన్నట్టు. ఓకే, ఇన్కమ్ వస్తుందా దాని దగ్గర ఇన్కమ్ మాట్లాడుకొని బండి తీసుకొని పోతాం అన్నట్టు. ఓకే, మీ సార్ ఏం చేస్తారమ్మా? మా సార్ ఇంటి దగ్గరనే బండి, వ్యవసాయం. ఎంతమంది పిల్లలు? ఒక కొడుకు ఒక బిడ్డ. బిడ్డ ఏం చేస్తుంది? బిడ్డ ఇంటికానే ఉంటది. ఇప్పుడు ఇద్దరు పాపలామకు ఇంటికానే ఉంటది. అవునా? మరి మీరు చిన్నప్పటి నుంచి పాటలు పాడడం ఆల్మోస్ట్ గా మీకు అంతా వచ్చు. సో మీరు పాడుతున్నప్పుడు కూడా మీ పాప అమ్మ నేను పాడతా పాట అన్నట్టుగా ఏమైనా చెప్పేదా? మీరు పాడుతుంది, ఆమె కూడా పాడుతుంది. ఈ పాట నేను పాడుకుంటూ తిరుగుతుంటా కదా, వింటది, ఆమె కూడా పాడుతుంది. అన్ని పాడుతుంది అన్నట్టు. నేను పాడే పాటలు మొత్తం పాడుతుంది. మళ్ళీ ఏమన్నా నేను మర్చిపోయినా కూడా పాడి గుర్తు చేస్తుంది. ఇంకా మీ పాప కూడా మంచి సింగర్ అనమాట. బాబు ఏం చేస్తాడు? బాబు అక్కడనే కంప్యూటర్ నేర్చుకుంటుంటాడు. హైదరాబాద్ లో ఉంటానా? ఓకే, ఇప్పుడు మళ్ళీ మీరు వెళ్ళాలనుకోండి ఎట్లా? మీ బాబు వస్తాడా తోడుగా? తోడుగా వచ్చి తీసుకుపోతాడు. లొకేషన్ పెడతారు, దాన్ని బట్టి పోతుంటా అన్నట్టు నేను. అచ్చా. ఇంకొకటి అమ్మ, ఇప్పుడు కోలాటాలు ఇట్లా వేస్తుంటారు కదా మీరు, డాన్సులు కానీ ఇట్లా కోలాటాలు, ఎవరైనా అరే మేము వేయాలి మాకు ఈ అవకాశం వస్తే బాగుంటుంది అన్నప్పుడు వాళ్ళకి మీరు ఏమైనా ప్రోత్సహిస్తారా? నేర్చుకోమని అంట కదరా, ఎందుకంటే నాలాగా వాళ్ళు కూడా పాడాలి అనేది ఉంటది కదా. ఎవరైనా ఎంతో మంది బయటకు వెళ్ళని సింగర్లు కూడా ఎంతో మంది ఉర్రు. అట్లా పాటలు పాడుకుంటూ ఇంటింట్లో ఉంటేళ్ళు. అట్లా కాకోకుండా ఇట్లా మీ ద్వారాగా ఇట్లా వస్తే అవకాశాలు వస్తే పోవాలనేది ఉంటది. వాళ్ళు కూడా నాలాగా పాడాలని ఉంటది. అవును, ఎవరికైనా ఉంటుంది కదా. సో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీరు మొన్న రీసెంట్ గా హైదరాబాద్ బోనాల మంగ్లీతో పాడారు, మంచి సక్సెస్ అయింది. మీ ఇంట్లో ఏమన్నారు, ఎలా ఫీల్ అయ్యారు? చాలా మురుస్తాం వాళ్ళకు. మా అమ్మ ఇంత మంచిగా పాడింది, మా అమ్మ పాడినందుకు హైలైట్ అయింది సాంగ్. ఇంకా బాగా పాడామా, మంచిగా పాడాలి, మంచి పేరు రావాలి మనకు, నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలి, నీకు మంచి మంచి అవకాశాలు రావాలని చెప్తుంది. వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. సాంగ్ తో ఎంత హిట్ అయ్యారు, అసలు జనాల్లోకి వెళ్ళిపోయారు అసలు మీరు. అమ్మ, మొదటగా అసలు ఈ అవకాశం ఎట్లొచ్చింది మీకు? మొదగా పాడాలి ఈ అవకాశం నాకు ఫస్ట్ భూతం రమేష్ వాళ్ళమ్మ మన ఊరికి వచ్చింది అన్నట్టు. వాళ్ళమ్మ ఈ ఊరికి రేణుకమ్మ అని చుట్టాలు ఉంటారు వాళ్ళు. అయితే వాళ్ళ ఇంటికి వచ్చింది. వాళ్ళ ఇంటికి వచ్చి ఊర్లో పాటలు పాడుతోళ్ళు అటగారా, బాగా పాడతారంట, పిలువరాదరా అని అన్నదట. అంటే నన్ను పిలుచుకపోయారు. పిలుచుకపోతే సెల్లులో పాడిపించుకొని పోయారు. సెల్లులో పాడిపించుకొని పోతే ఆ రమేష్ ఈయన అమ్మ బాగా పాడుతుంది, వాయిస్ బాగుంది అమ్మది, అమ్మని ఇంటర్వ్యూ చేయాలని అన్నాడట. అని నాకు ఫోన్ చేసిండు, ఇంటర్వ్యూకి వస్తామమ్మా అని, ఫోక్ స్టార్ నుంచి వస్తామనంటే రండి నాన్న అన్న. ఇంకొక రోజు వచ్చిర్రు ఫోక్ స్టార్ నుంచి పరమేశ్ వీడియో వాళ్ళందరూ వచ్చిర్రు అన్నట్టు. అంతా సాయి వాళ్ళంతా ఉంటారు, వాళ్ళందరూ వచ్చిర్రు. వచ్చి నైట్ 11:30కు వచ్చి 2 గంటల దాకా ఇంటర్వ్యూ తీసుకొని పోయిర్రు. నైట్ తీసుకొని పోయిర్రు. అది పొద్దుగులు అక్కడ సూర్యాపేట పోయిరట, అక్కడ చేసుకురట. అనగా నైటే వచ్చిర్రు, ఇచ్చి చేసుకొని పోయిర్రు. అల్లా ఒకటి ఉమా మహేశ్వర సాంగ్ బాగా వైరల్ అయింది, చెరువుగట్టు వాస జడల రామలింగ అని. అది వైరల్ అయితే ఆ పాట పాడిపోయడానికి నన్ను పిలిపించారు అన్నట్టు హైదరాబాద్. అట్లా అవకాశం లెగరా సాంబయ్య కాడికి వచ్చింది అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే అమ్మా, ఇప్పుడు మీరు సాంగ్స్ పాడుతున్నారు కదా, ఇప్పుడు మూవీస్ లలో కూడా ఏమన్నా పాట పాడిరా? మూవీస్ లో పాడిన తల్లి, పాడిన 2 పాటలు పాడిపించిండు మూవీస్ లో. కాకపోతే ఆ సినిమా పేరు నాకేం తెలియదు కానీ శరణార్జున్ గారే పాడిపించిండు. ఇంకా ముందు ముందు మూవీస్ లలో ఆఫర్ వస్తే చేస్తారా? ఏ అవకాశం వచ్చినా వదులుకో. ఇప్పుడు మళ్ళీ బతుకమ్మ కూడా వస్తుంది, రెడీగా ఉన్నారా? ఉన్నది, రెడీగానే ఉన్నాయి. ఎట్లా మీరే రాసుకుంటారా ఎట్లా పాటలు? వాళ్ళు రాసినవి కూడా పాడతాం. రాసినవి కూడా పాడతారు మీ ఓన్గా? ఇప్పుడు ఈ పాట అయితే మీది మంగ్లీతో పాడారు కదా, అది మీ పాటే కదా? నా పాటే, అది నా పాటే.
లెగరా సాంబయ్యది కూడా కొంత లాస్ట్ ఇయర్ రాసిండు, చరణార్జున్ గారు రాసిండు. ముందల లైన్లు నాయే. అవును, అన్న కూడా మన నల్గొండ చరణ్ అర్జున్ అన్న కూడా ఎవరికైనా అవకాశం కావాలి ఇట్లా నేను పాడతా అంటే ముందుంటాడు ఆయన హెల్ప్ చేయడానికి. తెలుసు నాకు కూడా అన్న చాలా మంచి వ్యక్తి అసలు తను. ఇంకొకటి ఇప్పుడు కోలాటాలు, ఇప్పుడు పాత జమాన్లో నుంచి కోలాటాలు అనేవి వస్తుండేవి. సో ఇప్పుడు అసలు ఈ జనరేషన్ లో ఇవి లేవు ఎక్కువ. అంటే మీరు ఇప్పుడు ఏం చెప్పబోతారు, అంటే దాని గురించి మీరు ఏం చెప్పబోతారు? అంటే ఎవరైనా సరే ఆ ఇళ్ళ నుంచి బయటకు వెళ్ళకుండా ఉన్నోళ్ళు ఉన్నారు కదరా కోలాటాలంటే. అసలు బయటకు ఆడోళ్ళు ఎందుకు వెళ్ళేది? అవును, ఏదో ఆ దేవుడు అదృష్టం కొద్ది ఆ కోలాటాలు అనేది బయటకు రాబట్టికి ఆడోళ్ళు వేయడం, చేయడం, పాడడం అవకాశాలు దాని పుణ్యాన అందరు కూడా వెళ్ళగలుగుతారు అన్నట్టు. అంత ముందుకు కోలాటాలు లేనప్పుడు ఆడోళ్ళు వెళ్ళాలంటే భయపడేది. అవును, ఈ జనరేషన్ లో కూడా తగ్గిపోయినాయి. అసలు అప్పట్లో ఉండేలేండి ఊర్లల్లో కోలాటాలు ఎక్కువ ఉంటుండే. ఇప్పుడు తగ్గిపోయినాయి ఎక్కువ. ఈ సాంగ్స్ ఇవన్నీ వచ్చేసరికి తగ్గిపోయినాయి. ఇప్పుడు మళ్ళా ఇట్లా గానీ అప్పుడు బానే ఉంది. ఒక ఫోక్ సాంగ్ పాడండి అమ్మా. మీరు కోలాటాలలో పాడుతుంటారు కదా, ఒకటి పాడండి. కోలాటాలలో అది పాడినా గోడేసే గుంత కాడా ఒలల్ల మూట దోలే బాయి కాడా వజ్రాల వాన కురిసే వద్దు పోర సార సమురారా నందగాడా వజ్రాల వాన కురిసే వద్దు పోర సార సమురారా నందగాడా కట్ట మీద కత్తి మెరుపు ఒలల్ల నా చెరువులోన సేప మెరుపు వంతనున్న తెల్లగుడ్డ ఉన్న కాడ మెరుపు రారా నందగాడా సుట్టు గుడిసె పట్ట మాంసం ఒలల్ల నా చూడబోతే కనరాదు కానొచ్చ కొండలకు కట్టెలకు బోధము రారా నందగాడా. అవి వాడేది కోలాటాల మీద. నిజంగా చాలా బాగా వాడారు. ఇంకేమైనా ఉన్నాయి ఇప్పుడు ఇంకా వచ్చేవి ఇంకా సాంగ్స్ ఏమన్నా? సాంగ్స్ పాడడం అంటే అన్ని పాడతా, అన్ని తీరులై పాడుతున్నట్టు. ఇప్పుడు కోలాటాల మీద అయినా నాట్లలో అయినా అన్ని పాడతా. అమ్మ ఇంకొకటి, మీరు పొలాలలో వెళ్తుంటారు కదా, ఇప్పుడు వెళ్తున్నారు ఏమన్నా పొలాలకి? లేదురా, 10 సంవత్సరాలు కోలాటాలు నేర్పిస్తున్నా. ఈ నాట్లకు ఇట్లా అన్ని బంద్ 10 సంవత్సరాల నుంచి. నాట్లలో పోయేటప్పుడు పాటలు పాడతారు కదా అందరు కలిసి, అట్లా వాడండి ఒకటి. అది బాగా మంచి నీళ్ళ మరి బాయి కాడ మారు మల్లె మరి తోట కాడ అమ్మయ్యవరే కమ్మోరి కాంత బంగారు బింద సేత పట్టింది బంగారు బింద సేత పట్టింది బావ నీళ్లకు బయలుదేరింది అయ్య ఎవరో ఎలమాల రాజా బంతులేమో మరి కట్టినాడు బంతులేమో మరి కట్టినాడు రంతులేమో మరి సాగినాయి. ఇది పాడేది. ఇది ఊరూరు తిరిగేటోడా ఉల్లిగడ్డలమ్మేటోడా ఎంతకు కిలా ఇస్తావో మాలల యాదయ్యా ఎంతకు కిలా ఇస్తావో మాలల యాదయ్యా పావులాకు పావకీల వరదాకు వారకీల నేనిస్తగాని కొంటవా మాలల యాదమ్మ నేనిస్తగాని కొంటవా మాలల యాదమ్మ సిననాడు మనము గూడి సిలకాల బాయి తీస్తే ఎలకాలు మూట దోలెనో మాలల యాదయ్య ఎలకాలు మూట దోలెనో మాలల యాదయ్య. ఇవన్నీ వాడుకునేది. ఇప్పుడు మీరు పాటలు ఇప్పుడు మంగ్లీతో మీరు పాట పాడారు కదా, ఆ సాంగ్ పాడినప్పుడు కానీ మీ ఫీలింగ్ ఏంటి? అంటే అక్కడ షూట్లలో ఉన్నప్పుడు ఫోటోలు సెల్ఫీలు అడిగిరా? ఓ అమ్మాయి ఈ బోనాల సాంగ్ అప్పుడేమో లెగరా సాంబయ్య పాడింది ఈ అమ్మనే చాలా బాగా పాడింది అని అన్నారు. మళ్ళీ ఈ బోనాల సాంగ్ వచ్చినాక అసలు లెగరా సాంబయ్య బోనాల సాంగ్ పాడింది ఈ అమ్మనే. ఎక్కడ పోయినా మిర్యాలగూడెం గిట్ట పోయినా కూడా ఈ అమ్మ ఫలాని పాట పాడినావు కదా నువ్వే బాగా పాడిరమ్మా బాగా పాడిరని ఒకటే అంటారు. ఇక అంతా సెల్ఫీలు గిట్లా అడుగుతారు. సెల్ఫీలు మంచిగా. మీకు ఎట్లా అనిపించేది ఇంకా ఆ టైంలో? ఎట్లా అనిపించేది? చాలా అసలు ఫుల్ హ్యాపీ. టచ్ లో ఉన్నారా మంగ్లీ ఏమైనా? ఏం లేదురా. అవునా? ఇప్పుడు మళ్ళీ పెద్ద పెద్ద సార్ వాళ్ళతో ఇప్పుడు పిలిపించి మీకు సాంగ్ పాడండి అంటే పాడడానికి రెడీగా ఉన్నారా? మూవీస్లలో కూడా ఇప్పుడు మొన్న రీసెంట్ గా బలగం మూవీ వచ్చింది, చూసారా మీరు? బలగం మూవీలో సాంగ్స్ వచ్చినప్పుడు అరే నేను అందులో ఉంటే బాగుండే, నేను ఇట్లా మాడితే బాగుండే అన్న ఫీలింగ్ వచ్చింది. అట్లనే అనిపిస్తుంది. నేను చాలా సార్లు కూడా అనుకునేదాన్ని, నేను నా వాయిస్ ఇంత బాగుందంటారు, నాకు ఇట్లాంటి అవకాశం నాకు ఎందుకు రావట్లేదు అని నేను ఊక అనుకునేదాన్ని. నేను కూడా ఇట్లా పాడుతున్నగా బాగుండు అనిపించేది. కానీ ఆ దేవుడు నాకు అదే ఇచ్చిండు. వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. అలాంటి అవకాశం కూడా మీకు ఖచ్చితంగా రావాలి తల్లి, ఇంకా రావాలని. అమ్మ చెప్పండి అమ్మ, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా ఫ్యామిలీ గురించి నా బిడ్డ నా కొడుకు వాళ్ళు మంచిగా నాకు అనుకున్నట్టే ఉంటారు. నాకు అన్ని మంచి సలహాలు ఇస్తారు, మంచి మంచి సలహాలు ఇస్తుంటారు. ఇంకా మా సార్ అయితే
ఫలాని పాట పాడు నీకు మంచిగా పాట బాగుంటదిగా అని గుర్తు చేస్తాడు కొన్ని పాటలు. అట్లా అన్ని నాకు సపోర్టింగ్ బాగుంటది. మీ మీ మమ్మీ వాళ్ళ కానుంచి పాడుతున్నా అన్నారు కదా మీ చిన్నప్పటి నుంచి. సో ఇట్లా మీరు స్కూల్కి వెళ్ళారా? చిన్నప్పటి నుంచి అసలు స్కూల్ కు ఇంకా వెళ్ళడం అలాంటివి ఏం లేదు? ఇక నాకు చదువేం రాదురా. చదువు రాదు. ఓకే, చిన్నప్పుడు ఎలాంటి పాటలు పాడేవాళ్ళు మీరు? చిన్నప్పుడు బాడినాయి. అమ్మ ఎక్కువ పాడేది. ఆడబిడ్డ కావాలి, ఆమె రొంటికి రాసా పుండు కావాలి, మనక పోవాలి మండే కావాలి, మన ఇంటి ఆపాకు మందు కావాలి, సకలింటి సెలవ గోడ కట్టు కావాలి, జొన్నల్ల దోకోదు జోడు రోకళ్ళు అన్నల్ల బాడోదు బతుకరాగాన నా ఎతకరాగాన నంది బోగాన. ఇది గిట్లా పాడేది. మీరు ఫస్ట్ లో పాటలు పాడేటప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా అనేసి చుట్టుపక్కల వాళ్ళు అన్నప్పుడు మీకు ఎలా అనిపించేది? బాధ అనిపించేదిరా. కానీ అట్లా ఎవరు అనరు కదా. ఇప్పుడైతే పాటలు పాడాలి అనేది మా ఊర్లో కూడా అందరికి కూడా సంతోషంగానే. మా ఊరు కూడా అందరు కూడా కలిసికట్టుగా ఉండడం. దేనికైనా ఇక్కడ మీరు ఒక్కరైనా పాటలు పాడేది? ఇంకా ఎవరైనా ఉన్నారా ఇట్లా పాటలు పాడతారు? మా ఊళ్ళల్లో కూడా పాడతారు. దాసిరెడ్డి వెంకరెడ్డి పాడతాడు, మసూదరెడ్డి పాడతాడు, జానయ్య అని పాడతాడు. వాళ్ళు భజన పాటలు ఇట్లా పాడతారు. రెవెన్యూ వచ్చిందమ్మా? ఏమన్నా డబ్బులు వచ్చినాయి ఇందులో మీకు? వచ్చినాయా? చిన్నప్పుడు మీ అమ్మ వాళ్ళు ఏం పాటలు పాడేవాళ్ళు? మా అమ్మ వాళ్ళ మా మేనమామ పాడేది ఒక పాట, నేను పాడుతాను. నా కోడిని ఎవరు తిన్నారా, అమ్మల్లారా అక్కల్లారా సెల్లెల్లారా చెప్పారేమే, నా కోడిని ఎవరు తిన్నారో, పటినోనికి జట్ట పుట్ట అని కాలుకు పుండు పుట్ట వాడు దస్తే బొంద పెట్ట, నా కోడిని ఎవరు తిన్నారో, అమ్మల్లారా అక్కల్లారా చెల్లెల్లారా చెప్పారేమే, నా కోడిని ఎవరు తిన్నారో, నది పూల కోడి పెట్ట జోకీత కేజీ ఉంది, ఖరీదు 60 ఉంది, సరుపంచి సాక్ష్యముండు, సెక్సిందు సాక్ష్యముండు, నా కోడిని ఎవరు తిన్నారా, అమ్మల్లారా అక్కల్లారా చెప్పారేమే చెల్లెల్లారా, నా కోడిని ఎవరు తిన్నారా. ఇది పాడేదిరా. ఎంతమంది అమ్మా మీ ఇంట్లో? ఎంతమంది మీరు? అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు? నేను ఒక్కదాన్నే రా. ఒక్క ముగ్గురు తోడ నేను ఒక్కదాన్నే. ఒక అన్నయ్య, 2 తమ్ములు, నేను ఒక్కదాన్ని ఆడపిల్లని. మీ అన్నలు ఏం చేస్తారు? అన్నయ్య పనులే చేస్తుంటాడు. వ్యవసాయం ఉంది వాళ్ళకి, వ్యవసాయం పనులు చేస్తారు. మీ అన్న వాళ్ళ నుంచి ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళు ఏమైనా కాల్ చేసి కూడా ఎంత పాడుతున్నావు మంచిగా పాడతావు చెల్లె, మంచిగా పాడు అని అంటాడు. ఆయన కూడా ఒక పాట ఇప్పుడు నేను ఇందాక గూడేశ గుంట కాడ అన్నది అన్నయ్య నేర్పింది. మీ అన్న నేర్పింది? అన్నయ్య నేర్పింది ఆ సాంగ్ పాడిన. ఇప్పుడు బతుకమ్మ వస్తుంది కదా, బతుకమ్మ ఏమైనా ప్రిపేర్ అయ్యారా సాంగ్ పాడాలని? ఇప్పుడు 2 పాటలు ఉన్నాయి. ఇప్పుడు ఇన్ని పాటలు పాడారు కదా, ఒక ఆడపిల్ల గురించి ఒక పాట పాడండి. అమ్మా మా కళాశాల కామాందు నిలయమయ్యే, నీ ఆడపిల్లగా జన్మనెత్తుట మహాశాపమయ్యే, గడుప దాటి ఒక అడుగు వేస్తే గుండెల్ల వణుకు పుట్టే, గులాబీలతో ఎంటబడుతో ఆకసాయికెళ్చే, నా మనసు నీకు ఇచ్చానని ఒకడు మనసు ఇమ్మని అంటాడొకడు, నా తోడ పుట్టిన అన్నలాంటి వయసున్న కుర్రవాళ్ళే నన్ను తలో తీరుగా ఆట బొమ్మలా ఏలమాడుతారే, అమ్మా మా కళాశాల కామాందు నిలయమయ్యే, నీ ఆడపిల్లగా జన్మనెత్తుట మహాశాపమాయే. ఇప్పుడు రాఖీ పండుగ వస్తుంది కదా, ఇప్పుడు రాఖీ పండుగకి మీ అన్న కోసం ఒక పాట పాడతారా? అంటే ఇట్లా పాడతారా. రాఖీ పండుగ నాడు రాలేదు నా చెల్లె ఎందుకో, అమ్మ ఎందుకే, తాగుబోతూ భరత తాగొచ్చి కొట్టిండో చెల్లెలా అందుక రాలేదా, సంటి పిల్లోనికి సలిజరం వచ్చిందో చెల్లెలా రాలేకపోయినవా, రాఖీ పండుగ నాడు రాలేదు నా చెల్లె ఎందుకో, అమ్మ ఎందుకే. ఎవరన్నా పోనేళ్ళు ఉంటారు కదా, అట్లా వాళ్ళకు అట్లా అనిపిస్తుంది కదా అన్నదమ్ములకు. అట్లా దాని గురించి. మీ అన్నతో ఉన్న అనుబంధం ఏంటమ్మా? ఎట్లా ఉండే వాళ్ళు ఇంట్లో మీరు చిన్నప్పటి నుంచి? మా అన్నతోటి నేను ఒక్కదాన్ని ఆడపిల్లని కాబట్టి జర గార్వం ఎక్కువ, బాగా అన్నని కొట్టడం, ఇంట్లో పని చేయకపోయేది, అసలు పనే చేయకపోయేది, బెదిరించుకొని తిరగడం చేయడం. అన్నయ్య అమ్మ వచ్చినాక చెప్పుతాగంటే ఆమె కట్టె పట్టుకుంటే నేను ఊరంతా తిరిగేది.
ఇక అంతే ఆడ. ఇంకా ఏమైనా పనులు చేయకపోతే అమ్మ కూడా ఏమనేదా? కొట్టేది అమ్మ, కానీ కొడుతున్నాని కర్ర పట్టుకోగానే నేను ఊళ్ళకాయ ఉరికేది అన్నట్టు. చిన్నప్పుడు చాలా కోతి పనులు ఎక్కువ ఉన్నట్టుంది మీ దగ్గర. దొరకకుండా పోయేది అన్నట్టు అన్ని. ఇంట్లో ఎప్పుడైనా డబ్బులు అడిగినప్పుడు కానీ ఇయ్యనప్పుడు మీకు ఏమన్నా అంటే ఇంట్లో ఇట్లా తీసుకొని వెళ్ళిపోయే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చాలా. మా అమ్మ అప్పుడు పైసలు చిల్లర పైసలు గిట్ట గిద్దలా డబ్బాకు పోసి పెట్టేది. డబ్బాకు పోసి పెడితే ఐస్ క్రీమ్లు వచ్చేది కదా, 2 రూపాయల బిల్లులు ఒక దాంట్లో 20 పైసల బిల్లులు ఒక దాంట్లో అట్లా వేసేది అన్నట్టు. అప్పుడు కొనుక్కొని తినేది. ఇక వచ్చి డబ్బే ఉండేది. ఈ డబ్బాల పైసలు పోయినాయి అని మూత తట్టినే ఉండేది. డబ్బాల పైసలు కాలు అయ్యేది. ఈ డబ్బులు వాళ్ళు తీసినట్టు నాకు తెలియదు, మా అన్నయ్య తీసిండేమనేది. ఇంకా మీరు మీ అన్న మీద దోసేది. కానీ ఏం కొడుతున్నాడు తిరిగితే ఉరుకుతూనే ఉండేది, ఇక దొరకకపోయేది అన్నట్టు. ఓకే. చిన్నప్పటి నుంచి ఏమన్నా గుర్తుగా ఏమన్నా మెమరీస్ ఉన్నాయా అమ్మ మీకు? మాకు ఇక అయ్యే ఉంటాయి రా ఎక్కువ, అన్నయ్య నేను ఆడుకున్నాయి అవే ఉంటాయి అన్నట్టు. మరి ఇప్పుడు రాఖీ పండుగ వస్తుంది, మరి అన్న రాఖీకి అప్పుడే బోనాల పండుగ ఉందంట చెలా, మరి రేపు వేస్తారన్నాడు. బోనాల పండుగ ఉంది రారి అని ఫోన్ చేసిండు. అన్నయ్య మరదలు వదిన చేసిర్రు. మీ బంధువులు కాల్ చేసి ఇంకా చెప్పారా అంత ఫేమస్ అయ్యారు కదా, మంచిగా పాడుతున్నావు మంచిగా చేస్తున్నావు అని అంటారు. రాఖీ కట్టడానికి పోతున్నాం మీ అన్న వాళ్ళ దగ్గరికి, మరి వాళ్ళు ఏమి ఇస్తారు, ఏం కోరుకుంటున్నాం మీ అన్న దగ్గర నుంచి? మరి వాళ్ళు ఏం పెడతారో తల్లి, నేనైతే కడతానికైతే పోతున్నా. ఎప్పుడైనా బట్టలు తెస్తారు, డబ్బులు పెడతారు. మరి ఇప్పుడు ఏం పెడతారో మళ్ళీ సింగర్ని, మా చెల్లె సింగర్ అని. ఇప్పుడు పెద్ద సింగర్ అయిపోయింది, ఇంక ఇప్పుడు మంచిగా ఏం పెడతారని ఏమో, నేనైతే ఇప్పుడు ఏం ఊహించుకోలేకపోతున్నా అన్నట్టు. ఇప్పుడు ఎక్కువ ఉంటదిగా అట్లా. మీ సార్ ఎట్లా ఫీల్ అయ్యారమ్మా? మా సార్ చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు రా. ప్రోత్సహిస్తారా ఇట్లా వెళ్ళు అనేసి? ఏ చీకటి అయినా ఒకవేళ లేట్ అయింది అనుకో ఏమని అంటారా? నేను ఎప్పుడైనా కోలాటానికి పోతే, నేర్పియడానికి పోతే పక్క ఊర్లకు నైట్ 7 గంటలకు పోతే నైట్ 1 అయ్యేదిరా వస్తారుగా. ఎప్పుడైనా అంత చీకట్లో పోయి వచ్చేది. ఓకే. మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరే పెద్దోళ్ళు చూసిందారా. ఎలా చూసుకునేవాడు? నాకేం వెరక, నేను నన్ను ఇడికి తీసుకొచ్చిర్రు, ఈయన్నే ఉంచుర్రు. అంటే నేను పెద్ద మనిషిని కాలే కదా, ఈయన్నే మా మేనత్త కాబట్టి తీసుకొచ్చుకొని మేనత్త పని చేద్దురా అని తీసుకొచ్చుకుంది. ఈయన్నే ఉంచురు, మా నాన్న వాళ్ళ పిలిపించుకురు, సంబంధం మాట్లాడిర్రు. నేను చూస్తూనే ఉన్నా కానీ పెళ్లి ఇదని నాకేం వెరక అప్పుడు తెలియదు. చిన్న అమ్మాయి అప్పుడే చేసిర్రు అన్నట్టు. చిన్నప్పటి నుంచి తెలుసు అనమాట. మా మేనత్త కొడుకు అయినా ఇట్లా పాటలు పాడతారు, పెళ్ళైనాక ఇట్లా పాటలు పాడతారు నేనంటే ఏమన్నా? ఏమనలే నన్ను. ఇంకా ఆయన నేర్పిండు ఒక పాట, ఆయన నేర్పిన పాట పాడతాను. ఏం పిల్ల సింత నీకింత ఉల్లాస, నిన్న నిమగాడు నిన్నేమన్నాడే, నాతో మాట్లాడావు నేనేమన్నానే, చిరాళ్ళు లేవాని నువ్వలగినావా, చిరాళ్ళ సంతకాడ నేను ఇస్తారావే, రైకాళ్ళు లేవాని నువ్వలగినావా, రైకాళ్ళ సంతకాడ నేను ఇస్తారావే, ఏం పిల్ల సింత నీకింత ఉల్లాస. ఈ సాంగ్ మా ఆయన నేర్పిందారా. అవునా? ఆయన నేర్పిండు. సార్ కూడా మంచి సింగరే అన్నమాట మొత్తానికి. ఇది పాడని నేర్పిండు, అది పాడతా లాంచి పాడుతున్నట్టు. ఇప్పుడు మీ పెళ్ళి అయినప్పుడు కానుంచి ఏమన్నా మంచి సాంగ్స్ మీ ఆయన పాడు ఈ పాడు అని నేర్పించారా? ఇది పాడమని నేర్పితేనే ఇది పాడేది నేను. తర్వాతకి పెళ్లిళ్ళకి గిట్ల వెళ్ళినప్పుడేమో పెళ్లి సాంగ్స్ గిట్లా. ఏమైనా కొత్త సాంగ్స్ థాట్స్ వచ్చినాయి అనుకో, ఎట్లా మీకు అంటే ఎమ్మటే మీరు ఎక్కువ అంటే మైండ్ లో ఇంటేనే, ఇక మైండ్ లో నాకు చదువు రాదు కాబట్టి నేను మైండ్ లో పెట్టుకోవాల్సిందే. ఒకసారి అర్థం కాకపోతే 2 సార్లు వింటా, 2-3 సార్లు విని మైండ్ లో పెట్టుకుంటా. అట్లా పెట్టుకొని పాడాల్సిందే ఏ పాట అయినా. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు అవకాశం వస్తుంది కదా, ఇప్పుడు మూవీలలో పాడే అవకాశం వస్తే ఏ మూవీలో పాడతారు మీరు? నేను వాళ్ళే మూవీకి పాడమన్నా పాడతా. మీకు ఏ డైరెక్టర్ అంటే ఇష్టం అమ్మా? ఇప్పుడైతే నాది లెగరా సాంబయ్య శరణర్జున్ గారు చేసిండు, బోనాల సాంగ్ సురేష్ బొబ్బిల్ గారు చేసారు. వాళ్ళిద్దరు నాకు ఇష్టమే. వాళ్ళు ఇంత మంచి అవకాశం ఇచ్చారు కదా, వాళ్ళ గురించి 2 మాటలు చెప్పండి. వాళ్ళు నాకు మొన్న సురేష్ బొబ్బిల్ గారు కూడా పిలిపించిన రోజు చాలా బాగా పాడుతున్నావు, ఈ సాంగ్ లో నేను నన్ను డాన్స్ కి పెట్టాలి అని అన్నాడు దామోదర్ రెడ్డి సార్ తోటి. అని మళ్ళా మేము పాడుతుంటే ఎగరడం, మంచిగా పాడుతున్నావు అమ్మా, ఈ ఆషాఢం మొత్తం వల్ల కూడా బోనాలకు నీ సాంగే పెద్ద హిట్ కావాలి అన్నాడు. ఆ సార్ ఏమాట అన్నాడు, అదే అయింది అన్నట్టు. ఇప్పుడు ఇంత ఇట్టారు కదా, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పారా? సురేష్ బొబ్బిల్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ. దామోదర్ రెడ్డి గారు వారిచ్చారు నన్ను, మీకు కూడా ధన్యవాదాలు సార్. ఇప్పుడు మూవీలలో ఇప్పుడు ఆఫర్ వస్తుంది కదా, ఇప్పుడు ఏ హీరోయిన్స్ అంటే మీకు ఏ హీరో అంటే ఇష్టం చెప్పండి? మాకు హీరోలు అంటే అప్పటోళ్ళు ఇప్పటోళ్ళు
ఇష్టం. ఓల్డ్ ఎవరు ఇష్టం మీకు? ఓల్డ్ ఉన్నారా? ఓల్డ్ బాలకృష్ణ, మోహన్ బాబు, చిరంజీవి. ఇప్పుడు కొత్తగా హీరోలు వచ్చి కొత్తగా ప్రభాసు, ఇంకోటి చూస్తుంటారా? ప్రభాస్ మూవీ చూస్తుంటారా? ఒక ఆయన తీసిండు చూడరా, ఏ మూవీ? కండవ కట్టుకొని చేస్తాడుగా, అదేదో ఉంది, గుంటూరు కారమా, మహేష్ బాబు. మహేష్ బాబు కూడా ఇష్టమే, కానీ ఇంకోటి ఉంది, రవితేజనా? రవితేజ కాదు. అమ్మ ఇప్పుడు ఇప్పుడు ఏమంటారు, పొలిటికల్ వస్తుంది కదా, పొలిటికల్లో మీకు ఈ సాంగ్స్ పాడే అవకాశాలు ఏమైనా వచ్చినాయి? పొలిటికల్ పాడారా మీరు? పొలిటికల్ ఏం బాగాలేదు ఇప్పటి వరకు బాగాలేదు. ఒకవేళ అవకాశం వస్తే కాకపోతే నేను అంత ముందుకు ప్రోగ్రామ్ సాంగ్స్ ఇల్లా పాడలే కానీ ప్రోగ్రాములు చేసిన, అన్ని ప్రోగ్రాములు చేసిన అన్నట్టు. టీఆర్ఎస్ కు చేసిన, కాంగ్రెస్ కు చేసిన, అన్ని ఇట్లా. ఇప్పుడు మన రీసెంట్ గా కూడా మన కాంగ్రెస్ ది రేవంత్ రెడ్డి మంచి సాంగ్ వచ్చింది కదా, మీకు ఎట్లా అనిపించింది? చాలా బాగా అనిపించింది, బాగా పాడిండ్రు. మీకు ఏ నాయకుడు అంటే ఇష్టం అమ్మా? ఇక నాయకుడు అంటే అది మనం ఇప్పుడు ఎట్లా చెప్తాం, అందరు ఇష్టమే. ఇక ఇప్పుడు ఒకవేళ మన పొలిటికల్ ఆఫర్ వస్తే వెళ్ళిపోతారా? అవకాశం వస్తే పొలిటికల్ వెళ్ళే ఉద్దేశం ఉంది? ఏం లేదు, వెళ్ళరా? ఇంకా ఇలాగే సాంగ్స్ తోనే సాంగ్సే పాడాలని ఉంటుంది నా కోరిక, అంతా సాంగ్స్ మీదనే ఉంది. సాంగ్స్ నువ్వు ఏ ఆఫర్ వచ్చినా పాడతా, సినిమాలకు కానీ అయితే అయినా పాడతా. అమ్మ మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ర్యాపిడ్ క్వశ్చన్స్ అడుగుతాం, సరేనా? మీకు ఇష్టమైన పాట? నాకు ఇష్టమైన పాట ఉమామహేశ్వర శంకర, మొదగాల నుంచి. తర్వాతకేమో ఊళ్ళోన ఇల్లు కడితే జంగమయ్య, అది ఒకసారి పాడండి, ఆ పాట పాడనా? ఊళ్ళోన ఇల్లు కడితే జంగమయ్య వస్తాడాని, అడవిలోన ఇల్లు కట్టిందే వా భారతమ్మ, అడవిలోన ఇల్లు కట్టిందే వా భారతమ్మ, సర్వలోకం సాంబశివుడు జంగమేశా వేసుకొని, అమ్మ బిచ్చావాని వచ్చానే ఓ జంగమయ్య, తల్లి బిచ్చావాని వచ్చానే ఓ జంగమయ్య. ఆ సాంగ్ ఇష్టం. మీకు నచ్చే వంట ఏదమ్మా? మీకు ఇష్టమైన వంట? నాకు నచ్చిన వంటారా అంటే నాకు కాకరకాయ ఇష్టం ఎక్కువ. చేస్తుంటారా ఇంట్లో? మీ సార్ తింటుంటారా? మీ సార్ ఎప్పుడైనా అరే ఈ కర్రీ బాగాలేదు అనే సందర్భంలో ఏమైనా? అసలు ఏ కర్రీ వంక పెట్టాడు, ఇట్లా బాగాలేదు అనే ముచ్చటే ఉండదు, ఎట్లా వండినా తింటాడు. మీరు మొత్తం వంటలు ఇక్కడికి వచ్చినాక నేర్చుకున్నారా? అత్తగారింటి ఇక్కడికి వచ్చినాక నేర్చుకున్నా తల్లి, నేను ఇక్కడికి వచ్చినాకనే అన్ని నేర్చుకున్నా, నాకు అంత ముందు పనే రాకపోయేది. ఖాళీగా ఉన్నప్పుడు మీరు చేసే పని ఏంటి? ఏం చేస్తుంటారు? ఖాళీగా ఉన్నప్పుడు నేను ఎక్కువ పాటలు వింటా, పాటలు పాడుకుంటా, పాటలు వింటా. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ లో ఎవరు ఇష్టం మీకు? ఏ మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఇష్టం? ఈ సురేష్ బొబ్బిలి గారు, శరణ్ అర్జున్ గారు. ఇంకొకటి, శివుడు మీ దగ్గర ప్రత్యక్షం అయితే మీరు శివుణ్ణి ఏం కోరుకుంటారు? నేనేం కోరుకుంటా అంటే ఫస్ట్ కోరుకునేది నాకు ఇంకా మంచి మంచి పాటలు రావాలి, మంచి మంచి పాటలు అవకాశం రావాలని కోరుకుంటా. ఖచ్చితంగా వస్తాయి, ఎందుకు ఇంత మంచి గొంతు పెట్టుకొని ఎందుకు రావు? అదే. ఒకటి, చిన్నప్పుడు ఎప్పుడైనా అల్లరి చేసిన సందర్భాలు ఉన్నాయా? మనం ఇంట్లోకి ఎప్పుడు అదే తీట, అమ్మ కాడ అన్ని తీటల పనులే చేసేది అన్నట్టు. ఇంకొకటి, ఎవరైనా చీర కట్టుకొని వెళ్తుంటే అరే ఈ చీర నాకు బాగుంటుందేమో, ఈ కలర్ నాకు బాగుంటుందేమో అన్న సందర్భాలు ఉన్నాయా? అలా ఫీల్ అయినప్పుడు ఏమైనా ఉన్నాయా? ఉంటాయి. మీకు ఏ కలర్ అంటే ఇష్టం? మెరూన్. మెరూన్ ఇష్టం. స్కూల్లో ఎవరైనా చిన్నప్పుడు మీరు ఆడుకున్నప్పుడు ఎవరైనా కొట్టారా? మీరు ఎవరితో బయట వాళ్ళతో ఏం ఆడుకోపోయేది, ఇంట్లో అన్నయ్యలతో ఆడుకునేది, అన్నయ్యను కొట్టేది, అంతే. ఓకే, అమ్మ నాన్న గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? చిన్నప్పుడు జ్ఞాపకాలు కొన్ని ఉంటాయి కదా అమ్మ వాళ్ళవి. అమ్మ అయినా నాన్నైనా ఎక్కువ ఇంట్రెస్ట్ తోటి, నాకు ఈ ముగ్గురు నేను ఒక్కదాన్ని కాబట్టి ఇంట్రెస్ట్గా చూసుకునేది, ఇంట్రెస్ట్గా ఉండేది. నేను ఏదంటే అది కొనిచ్చేది. ఇంకా నాన్న అయితే ఇంకెక్కువ ఉండేది అన్నట్టు. ఇప్పుడు లేడు కానీ నాన్నకు చాలా ఇష్టం ఉండేది నేనంటే. అన్ని మంచం మీదకి పువ్వ, మంచం మీదకి నీళ్ళు, అట్లా మొత్తం మీ దగ్గరికి వచ్చేది. అన్ని ఇక మంచం మీద కూర్చొని తెప్పించుకునేది అన్నట్టు. అట్లా అంత గార్వం చేసేది నేను. ఇంకొకటి, సినిమాలో పాడే ఛాన్స్ వస్తే పాడతారా? ఏ మూవీకైనా పాడతారు? ఏ మూవీకైనా పాడతా, ఏ హీరోకు పాడవన్నా పాడతా. ఓకే, రీసెంట్ గా చూసిన సినిమా ఏంది మీరు? నేను సినిమాలు ఏం చూడనురా. చూడరు అసలు? సినిమాలు చూడరా మీరు ఎక్కువ? అంటే ఈ మధ్యలో ఏమన్నా ఏం చూడలేదు? ఒక్క మూవీ కూడా చూడలేదా? గుంటూరు కారం చూసిన. వెళ్తుంటారా థియేటర్ కి? వెళ్ళను తల్లి, ఇంట్లోనే టీవీలో వేస్తే చూసిన. ఇట్లా వెళ్తుంటారా ఫ్యామిలీతో? ఇట్లా బయటకి వెళ్తుంటారు సరదాగా? ఇంకా మొత్తం వర్క్ విషయంలోనే ఇంకా అట్లా బయటకి వెళ్తుంటారు? ఏదన్నా పని ఉంటేనే మనం, పనులు లేకపోతే ఇక నాకు కోలాటాలు,
ఫంక్షన్ హాల్ ప్రోగ్రాంలు అవే ఇక బిజీగా ఉంటాం అన్నట్టు. ఓకే, ఇంకొకటి మీరు ఏ డైరెక్టర్తో కలిసి వర్క్ చేయాలనుకుంటున్నారు? నాకు మంచి అవకాశాలు ఎవరు ఇచ్చినా కూడా చేస్తా. యాక్టింగ్ అవకాశం వస్తే సినిమాలో చేస్తారా? చేస్తారా. అమ్మ, చిన్నప్పటి నుంచి నాన్న అమ్మ వాళ్ళు కూడా పాటలు పాడేవారు అని చెప్పారు కదా, నాన్నకి ఇష్టమైన సాంగ్ ఇది? ఎక్కువ ఏ పాటలు పాడేవారు? అంటే నాన్న భాగవతం ఆడేదిరా, భాగవతం పాటలు పాడేది, అవి బాగా ఇష్టపడేది అన్నట్టు. నాన్న వేషం భాగవతాలలో వేషాలు కూడా కట్టి ఆటలు ఆడేది. ఏమన్నా ఒక పాట పాడండి, మీ నాన్న అప్పట్లో పాడిన పాట ఏమన్నా గుర్తుకుంటే పాడండి. మా నాన్న పాడిన పాటే అన్నయ్య పాడేది ఇప్పుడు కూడా. ఆ సాంగ్ ఏది పాడతాడంటే అప్పుడు పాడేది ఏది మాణిక్యాల దేవికి ఇట్లా ఉండేది అన్నట్టు ఆ సాంగ్. తల్లిరా భూలక్ష్మీదేవి దయలు చూడవే అమ్మా, తల్లిరా భూలక్ష్మీదేవి, అట్లా బాలనాగమ్మ సాంగ్ అని. పన్నుగా మన్నించి మాకు అన్నములు పెట్టుమా, పన్నుగా మన్నించి మాకు సెండు మీరగలే సెదాను, చెప్పినట్టు చేసేదా సెండు మీరగలే సెదాము, మారుదల్లి మాణిక్కమ్మ మాకు అన్నము పెట్టవే, మారుదల్లి మాణిక్కమ్మ. అమ్మ, ఇంకొకటి మీరు ఇంత ఫేమస్ అయ్యారు కదా మొన్న సాంగ్ తో, మీ ఊరు వాళ్ళు ఏమన్నారు? అంటే వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? మా ఊరు వాళ్ళు అందరు సంతోషపడతారు, మంచిగా అనిపించే. మొన్న మైక్ వాళ్ళని సుమన్ టీవీ వాళ్ళని ఇక్కడికి ఇంటర్వ్యూకి పిలిపించిన అన్నట్టు. నేను ప్రతి శనివారం భజన వేస్తారు ఇక్కడ, ప్రతి శనివారం భజన వేస్తారు. ఈయన ఒక్కటే వినాయకుని పెడతారు మా ఊర్లే, ఊరు మొత్తం కూడా ఆ వినాయకుని దగ్గరనే ప్రతి రోజు ఒకటి సినిమా పాటలు అవన్నీ వేయకోకుండా భజన పాటలు పాడుకుంటా భజన చేస్తాం. 9 నవరాత్రులు కూడా భజన చేస్తాం. మళ్ళీ లేచే రోజు ఉదయం 8 గంటలకు తీస్తే నైట్ 8 అయింది దేవుని నిమజ్జనం అవుతారుకే. అంత బాగా చేస్తారు అన్నట్టు మా ఊళ్ళే ఏ పండగలైనా. మీరు ఇంత ఫేమస్ అయ్యారు కదా, అంటే మీ వెనకాల ఏడ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ శత్రువులు కానీ? ఏమో ఇక శత్రువులు ఉంటే ఉండొచ్చేమో కానీ ఇక మనకైతే తెలియదు కదా. ఎదురుగా అందరు మంచిగానే ఉంటారు ఎవరైనా, ఇంకా సాటంగా ఉంటే ఉండొచ్చు, ఒక్కరిద్దరు ఉంటారు ఉంటే గట్లా, అందరికైతే ఉండదు. ఇప్పుడు మళ్ళీ చరణ్ అర్జున్ తో సాంగ్స్ ఏమైనా ఉన్నాయా మీరు పాడేవి? ఇంకా చేసేది ఉంది. అన్నయ్య మీకు పిలిచినప్పుడు మీకు ఎలా అనిపించిందమ్మా? అంటే ఓకే పిలుస్తున్నాడు చిన్న అర్జున్, ఇంకా నేను పాడాలి అన్న ఫీలింగ్ ఎలా వచ్చింది? మంచిగా అనిపిస్తుంది నాకు, మంచి అవకాశాలు ఇస్తుండు, మంచిగా పాడిపియాలి అని. నువ్వు ఇట్లా పాడు అట్లా పాడు అని చెప్తాడు కదా చరణ్ అర్జున్ గారు. నేను ట్రై చేస్తూనే ఉంటా అన్నట్టు, ఎంత కష్టమైనా ట్రై చేస్తూనే ఉంటా, పాడిపిస్తాడు, ఎంత కష్టమైనా పాడిపిస్తాడు, మంచిగా అనిపిస్తుంది. అమ్మ, ఇప్పుడు ఒక సాంగ్ ట్రెండింగ్ లో ఉంది కదా, ఉట్టుట్టే రోడ్కెళ్ళ సాంగ్, ఆ సాంగ్ మీకు వచ్చా? గీత పాడతా తల్లి, పాడండి ఒకసారి పాడండి. ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండంగా పాసిపోయిన రొట్టెలకు పోతివా నాదా, ఒక్కదాన్ని ఉండలేను, అరుగు మీద బండలేను, మన సక్కంగా మన ఇల్లు దొక్కోయినాదా, ఒక్కదాన్ని. మీకు ఇష్టమైన సాంగ్ ఏందమ్మా? నాకు ఎక్కువగా పాడే సాంగ్? ఉమా మహేశ్వర శంకర నీకు సమానమెవరో లేరురా, హర 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 శంకర ఓం జటాధర ఓం గంగాధర కైలాసవాస కరుణాంతరంగ కాపాడ రామమో జడల కంట, ఉమా మహేశ్వర శంకర నీకు సమానమెవరో లేరురా, నీకే ఎండి కొండర నీ ఇంటనే పార్వతి ఉండెర, జడబందిల గంగాదేవిర నీ తనువే నీళ్ళ పూసాయర, ఓ విభూది జంగమా దేవుడ ముక్కంటి త్రిశూలాధారుడ, ఓ అడ్డబట్టువాది జంగమదేవ జోల పట్టుకొని జోగాట నీకేలరా. ఇష్టమైన సాంగ్ అది. అమ్మ, ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కదా, వినాయక చవితికి అందరూ పాటలు పాడంటారు కదా, మీరు మీకు నచ్చిన సాంగ్ పాడండి వినాయక చవితిలో. వినాయక సాంగ్. పూజలు చేయ గనుపయ్యా పూలు తెచ్చాను గనుపయ్యా, నీ గుడి ముందే గనుపయ్యా నిలుచున్నాను గనుపయ్యా, తీయరా తలుపులు గనుపయ్యా ఇయ్యవా దర్శనము గనుపయ్యా, తూర్పులో నా తెల్లవారే బంగారు వెలుగులో నింగిని చేరే, ఇంకా నిద్ర ఎందుకు స్వామి, తీయరా తలుపులు గనుపయ్యా ఇయ్యవా దర్శనము గనుపయ్యా.
అమ్మ చాలా మంచిగా పాటలు చాలా మంచిగా పాడుతున్నారు, మీ గొంతు కూడా చాలా బాగుంది. ఇంకా ఇంకా ముందు ముందు మంచి ఆఫర్లు రావాలి, ఇంకా మంచి సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మ. ఓకే తల్లి, థ్యాంక్ యూ రా. మీరు కూడా అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకున్నందుకు మీకు కూడా నా ధన్యవాదాలు తల్లి. మీరు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, ఎంత చక్కగా నవ్వుతున్నారు తెలుసా, ఇంటర్వ్యూ మొత్తం అయిపోయే వరకు నవ్వుతూనే ఉన్నారు. ఓకే మీ ఫేస్ లోనే ఒక నవ్వు మంచి ఉంది. థ్యాంక్ యూ అమ్మ. ఓకే తల్లి.